క్రైమ్ కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. దేశ చరిత్రలో చిరస్థాయికి నిలిచిన మహానుభావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ చరిత్రలో చిరస్థాయికి నిలిచిన మహానుభావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరని క్రైమ్ కౌంటర్ పబ్లిషర్ అండ్ ఎడిటర్ చీఫ్ KV ప్రసాద్ తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని రాష్ట్ర క్రైమ్ కౌంటర్ పత్రిక ప్రధాన కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా KV ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడిగా గుర్తింపు పొందారని, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించారనే లక్ష్యంతో ఆయన జీవితాంతం కృషి చేశారన్నారు. విద్యని సమాజ మార్పుకు ప్రధాన ఆయుధమని నమ్మి శిక్షణ పొందండి, సంఘటితం అవ్వండి, పోరాడండి అనే సందేశాన్ని అందించారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు ప్రత్యేక సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తూ ఆయన భావజాలాన్ని యువతకు చేరవేస్తున్నాయని గుర్తు చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను సమాజంలో స్థిరపరిచేందుకు అంబేద్కర్ ఆలోచనలు ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఎడిటర్ KV ప్రసాద్ అభిప్రాయపడ్డారు. క్రైమ్ కౌంటర్ పత్రికా కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో క్రైమ్ కౌంటర్ కుటుంబ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకునుట మనందరికీ ఎంతో శుభ పరిణామం. అలాగే గ్రూపులో మెసేజ్ చేసిన వెంటనే ఎన్నో ప్రయాసాలు చేస్తూ కొంత కష్టమైనా కానీ ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులందరికీ జయంతి సర్పణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ మన కార్యాలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జరుపుకునుక మనందరికీ ఎంతో శుభ పరిణామం. అలాగే గ్రూపులో మెసేజ్ చేసిన వెంటనే ఎన్నో ప్రయాసాలు చేస్తూ కొంత కష్టమైనా కానీ ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులందరికీ జయంతి సర్పణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ మన కార్యాలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన క్రైమ్ కౌంటర్ పత్రికా ఆఫీస్లో మన విలేకరుల సమక్షంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మనం నివాళులు అర్పించుకున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మా క్రైమ్ కౌంటర్ పత్రిక ఎడిటర్ గారికి, ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విలేకరుల తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రాల క్రైమ్ కౌంటర్ కార్యాలయానికి వచ్చిన విలేకరులందరికీ అభినందనలు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి మనం కేక్ కట్ చేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజుల్లో కడు పేదరికంలో కూడా ఉండి అతను కష్టపడి చదువుకొని అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల క్రైమ్ కౌంటర్ సత్తెనపల్లి ప్రధాన కార్యాలయంలో
ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ముందుగా కేక్ కట్ చేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి చాలా పేదరికంలో కూడా ఆ రోజుల్లో, అనాగరికమైన రోజుల్లో మరి కష్టపడి చదువుకొని ఉన్నత చదువులు చదివి మంచి భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుంది. అణగారిన జాతులకి ఒక ఇలువ అనేది కల్పించాడు. ఏర్పడ్డ తరగతులకి ఒక నాయకుడిగా అంబేద్కర్ ఈరోజు కూడా పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కటికల వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ఆయనకు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్.